రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల మూలంగా అనేక మార్పులు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా సరళీకరణ విధానాల వల్ల ఉత్పత్తిలో అనేక మార్పులు వచ్చినాయి, టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చినాయి. ప్రభుత్వం కూడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనేక రాయితీలు కల్పిస్తున్నారు. పన్నుల రూపంలో అట్లాగే ఇతర సౌకర్యాల రూపంలో రాయితీలు కల్పిస్తున్నారు. అయినప్పటికీ కూడా పెట్టుబడిదారులు సంతృప్తి చెందట్లేదు. ఇవాళ వాళ్ళ లాభాలు పెంచేది శ్రమశక్తి, కార్మికుల యొక్క శ్రమ. అందుకని కార్మికుల యొక్క శ్రమను కూడా సరళీకరణ చేయాలని పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు. ఆ సరళీకరణ చేయడంలో భాగంగానే ఇవాళ ఫ్లెక్సీ లేబర్ అనే పదం వాడుతున్నారు. అంటే శ్రమను చాలా సరళతరంగా వాడుకునే పద్ధతి కావాలి అని చెప్పి ఇలా పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ పెట్టుబడిదారులకు అనుకూలంగా పాత కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఆ లేబర్ కోడ్స్ యొక్క సారాంశం ఏంటంటే ఇవాళ హైర్ అండ్ ఫైర్ విధానం. పని ఉంటే కార్మికులను పనిలో పెట్టుకుంటాం, పని లేకపోతే తొలగిస్తాం అనేటువంటిది సారాంశము. అందుకని దీనికి అనేక పేర్లు పెడతా ఉన్నారు. ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ కార్మికులని, అప్రెంటిస్లని, ట్రైనీలని, లాంగ్ టర్మ్ ట్రైనీలు అని చెప్పి, నీమ్ కార్మికులు అని చెప్పి ఇట్లా రకరకాల పేర్లతోటి ఇవాళ ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యావంతులైనటువంటి యువతీ యువకులను ఉత్పత్తిలో వీళ్ళు నియమించుకుంటా ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి గ్యారంటీ లేదు. వీళ్ళు పర్మనెంట్ కార్మికులతో సమానంగా ప్రొడక్షన్ ఇస్తున్నారు, లాభాలు పెంచుతున్నారు. కానీ వీళ్ళకి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, బోనస్లు లేవు. అట్లాగే పర్మనెంట్ కార్మికులు వాడుకునే ఏ సౌకర్యాలు లేవు. వీళ్ళకు బట్టలు ఇవ్వరు, బూట్లు ఇవ్వరు, క్యాంటీన్ లో మరి సబ్సిడీ ఉండదు, బస్ ఎక్కనివ్వరు. ఒక రకంగా చెప్పాలంటే రెండో తరగతి పౌరులుగా, రెండో తరగతి కార్మికులుగా ఇవాళ వీళ్లను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. దీనికి స్వస్తి పలకాలంటే వీళ్ళందరినీ సంఘటితం చేయడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి CI2 భావిస్తా ఉంది. అందుకనే వీళ్ళని కార్మికులుగా గుర్తించాలి. వీళ్ళందరినీ కూడా సంఘటిత పరిచి సమిష్టి బేరసారాల హక్కులు వీళ్ళకు కూడా కల్పించాలి. వీళ్ళకు చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి వాళ్ళ డిమాండ్ చేస్తూ ఈ కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి యూనియన్ ఏర్పడ్డది. ఈ రాష్ట్ర స్థాయి యూనియన్ పారిశ్రామిక జిల్లా అయినటువంటి సంగారెడ్డిలో తన మొదటి మహాసభ జరుపుకొని భవిష్యత్ కార్యాచరణను కూడా ఇక్కడ రూపొందించుకుంటా ఉంది. అందుకని తెలంగాణ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు తక్షణమే ఈ కార్మికుల కోసం విధానపరమైనటువంటి రూపకల్పన చేయాలి, చర్యలు తీసుకొని యజమానులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ చాలా కంపెనీలు వెళ్లి జాబ్ మేళా అనే పేరు మీద అనేక జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రభుత్వ సహకారంతో జాబ్ మేళాలు నిర్వహించి వందల సంఖ్యలో యువతీ యువకులను తీసుకొచ్చి అలా ఉత్పత్తిలో నియమిస్తా ఉన్నారు. వాళ్ళకు ప్రమాదాలు జరిగితే చాలా మంది వెళ్లిపోతా ఉన్నారు, దెబ్బలు తగులుతా ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వం జాబ్ మేళాకు సహాయం చేస్తుంది, కానీ ఆ పరిశ్రమలో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో చూసే బాధ్యత కార్మిక శాఖకు లేదా అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే వీళ్ళకి చట్టబద్ధమైన సౌకర్యాల కోసం తక్షణమే జీవో తీసుకురావాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వీళ్ళను కూడా కార్మికులుగానే గుర్తించి వీళ్ళకి ఈఎస్ఐ సదుపాయము, ప్రావిడెంట్ ఫండ్ సదుపాయం కల్పించాలి. వీళ్ళకు కూడా బోనస్ సౌకర్యం ఇవ్వాలి. 30 రోజులు పనిచేస్తే బోనస్ చెల్లించాలని ఉంది చట్టం. మరి వీళ్ళు 30 కాదు, సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేస్తున్నా వీళ్ళకి ఎలాంటి బోనస్ సౌకర్యం లేదు. కాబట్టి ఇలాంటి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాల సాధన కోసం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఈ కార్మికులు ఉద్యమాలు, పోరాటాల్లోకి వస్తారు. వారికి CI2 అండగా నిలబడుతుంది. అట్లాంటి అండను ఏర్పాటు చేయడంలోనే ఈ రోజు ప్రథమ మహాసభ ఒక డైరెక్షన్ తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీస వేతనాలు ఇప్పుడున్న వేతనాల కంటే కూడా అనేక రంగాలలో తక్కువ వేతనాలు నిర్ణయించింది. పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో 60% వేతనాలు పెంచితే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 30% కూడా ఇవాళ వేతనాలు పెంచడానికి సిద్ధంగా లేదు. అనేక సంవత్సరాల తర్వాత, సుమారు 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ కనీస వేతనాలు పెంచారు. పెరిగిన ధరలకు ప్రభుత్వం పెంచిన వేతనాలకు ఎక్కడ కూడా సంబంధం లేదు. అందుకని తక్షణమే ఈ వేతనాల్లో ఉండేటువంటి అసమానతల్ని తొలగించి పే అనామలీస్ ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ సరి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రోజు మేము CI2 గా డిమాండ్ చేస్తూ, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ట్రంప్ అడుగులకు మడుగులొత్తేటువంటి ఈ పద్ధతి విడనాడాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అమెరికా అధ్యక్షుడు పసిపిల్లల్ని చంపేస్తా ఉన్నాడు యుద్ధం పేరుతోటి.
ఇరాన్ లో దాడులు చేశారు, లెబనాన్ లో దాడులు చేశారు, గాజాలో దాడులు చేశారు. పసిపిల్లల్ని, మహిళల్ని, అమాయకమైనటువంటి ప్రజల మీద బాంబులేసి రక్తపాతం సృష్టించేటువంటి వ్యక్తి పేరుతోటి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో రోడ్ ఏర్పాటు చేయడం అంటే దుర్మార్గం. ఇవాళ భారతదేశంలో ఉండే మన యువకులు అమెరికాకు పోతే మీకు సరైనటువంటి వీసాలు లేవనే పేరు మీద వాళ్ళందరికీ కూడా బేడీలేసి ప్రత్యేకమైన విమానంలో తీసుకొచ్చి వాళ్లకు మరి వాళ్ళ కాలకృత్యాలు కూడా తీర్చుకునే అవకాశం లేకుండా మన దేశంలో తరలించినటువంటి దుర్మార్గాన్ని మనం చూసాము. ఇట్లాంటి వ్యక్తి గురించి మరి రేవంత్ రెడ్డి ఎందుకు చక్కలు గుద్దుకుంటుండంటే ఈయన మోడీ అనుచరుడు. ఇవాళ మోడీకి ట్రంప్ కు ఒక మంచి స్నేహం ఉంది. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి మోడీ యొక్క ప్రాపకం కోసం, మోడీని సంతృప్తి పరచడం కోసం ఇవాళ హైదరాబాద్ నగరం చారిత్రాత్మకమైన నగరం ఇది. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి గడ్డ, నైజామును తరిమి కొట్టినటువంటి గడ్డ. ఇట్లాంటి గడ్డ మీద వలసకు సంబంధించి సామ్రాజ్యవాదానికి సంబంధించిన భావజాలాన్ని రూపొందిస్తామంటే కుదరదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కార్మిక వర్గం, ప్రగతిశీల శక్తులు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నేను కోరుతున్నాను.